హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నా ఊహ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మిథున సంతోషంగా గ్యారేజ్ దగ్గరికి వెళ్ళి దేవాతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంట్లో అందరూ నల్లపూసల ఫంక్షన్ చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్తూ ఉంటుంది. హా, అందరూ ఒప్పుకుంటే సరిపోతుందా? నేను ఒప్పుకోవద్దా? అయినా నువ్వంటేనే నాకు ఇష్టం లేదు. అయినా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను ఆ నల్ల పూసల దండని నీ మెడలో వేయను కాక వేయను అని మాట్లాడుతూ ఉంటాడు. దేవ మాట్లాడే మాటలకి మిథున చాలా హర్ట్ అవుతుంది. మిథున కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. కానీ కంట్రోల్ చేసుకుంటూ, దేవా, ఇప్పటి వరకు ఏదో ఒక మూల నా పైన ప్రేమ ఉందేమో అని ఆశపడ్డాను. కానీ ఈరోజు ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు నన్ను చాలా బాధిస్తున్నాయి. ఆ పార్వతీ పరమేశ్వరుల సన్నిధిలో మన పెళ్ళి జరిగింది. నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు. కానీ నువ్వు బలవంతంగా తాళి కట్టావు. ఆ తాళికి విలువిచ్చి నేను నీ దగ్గరికి వచ్చాను. మొదట్లో నువ్వంటే కూడా నాకు ఇష్టం లేదు. కానీ నిన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పుడే నువ్వు నాకు నచ్చావు. నిన్ను ఇష్టపడడం మొదలుపెట్టాను. అలాగే నాలాగే నువ్వు కూడా ఉన్నావేమో అని అనుకున్నాను. నాలాగే నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావేమో అనుకున్నాను. ఇష్టం లేకపోయినా తాళి అనే బంధం ఉంది కాబట్టి సహజంగా ప్రేమ పుడుతుందేమో అని ఆశపడ్డాను. కానీ నీలో అవేమీ లేవని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇష్టం లేకున్నా భారంగా నా మెడలో ఈ తాళి కట్టావు. భారంగా ఉన్న తాళిని ఇష్టంగా మార్చుకుని నువ్వు కట్టిన ఈ తాళిని మోస్తూ నీ ప్రేమ కోసం ఆశపడుతూ ఇన్నాళ్ళు ఉన్నాను. తాళి కట్టావు కానీ నల్లపూసలు వేయను అంటున్నావు. తాళి కట్టిన భర్తే ఆ మాట అంటుంటే ఆడపిల్ల ఇంకెవరికి చెప్పుకోవాలి? నా బాధని ఇంకెవరితో నేను పంచుకోగలను దేవా? అసలు నా మనసేంటో, నా ఆలోచనలేంటో నీకు ఎప్పుడైనా అర్థమయ్యాయా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించావా? లేదు. అయినా నీ కోసం నేను మారుతావు అని ఆశపడ్డాను చూడు. నాదే తప్పు. సరే, నీ ఇష్ట ప్రకారమే నా మెడలో నల్లపూసలు నువ్వు వెయ్యొద్దు. నీ ఇష్ట ప్రకారమే నేను మీ ఇంట్లో నుంచి, నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాను. నీ ఇష్ట ప్రకారమే జరగాలి కదా. నీ ఇష్టమే నీకు ముఖ్యం కదా. ఎదుటివారి ఆలోచనలతో, ఎదుటివారి ఇష్టాలతో నీకు పని లేదు కదా. అందుకే బలవంతంగా తాళి కట్టేస్తావు. దానికి బాధ్యత తీసుకోకుండా నట్టేట ముంచేస్తూ ఆడపిల్లని నడి రోడ్డు మీద వదిలేస్తావు అని అంటుంది మిథున బాధగా. మిథున మాటలకి దేవ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటాడు. నీకు ఎలాగో తాళి విలువ తెలియదు. నాకు తాళి విలువ తెలుసు కాబట్టే అన్నీ వదులుకుని అందరినీ కాదనుకుని నీ దగ్గరికి వచ్చాను. అందుకే నేను నీకు చులకనయ్యాను. అందుకే నీ చేత ఇన్ని మాటలు పడుతున్నా సరే నువ్వే కావాలి అనుకుంటూ నీ ఇంట్లోనే ఉన్నాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? ఏదో ఒకరోజు, ఏదో ఒక క్షణంలో నువ్వు నా గురించి ఆలోచిస్తావు. నా పైన నీకు ఇష్టం కలుగుతుంది, ప్రేమ పుడుతుంది అనే నమ్మకంతో ఆ పార్వతీ పరమేశ్వరులే మనిద్దరిని కలిపారు కాబట్టి వాళ్ళే మనల్ని ఒక్కటి చేస్తారు అనే నమ్మకంతో. కానీ నువ్వు ఎదుటివారి ఫీలింగ్స్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవని అర్థమైంది. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. నీ జీవితంలో నుండి కూడా వెళ్ళిపోతున్నాను. నిన్ను బలవంత పెట్టి నల్లపూసలు నా మెడలో వేయించుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అని మిథున అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతున్న మిథునని అలానే చూస్తూ నిలబడిపోతాడు దేవా. అంతలో దేవా ఫ్రెండ్స్ వస్తారు. అన్నా, ఏంటన్నా వదిలేంటి అంత సీరియస్గా వెళ్ళిపోతుంది? ఏదైనా గొడవ జరిగిందా మీ ఇద్దరికి అని అంటారు. ఏం లేదులేరా, ఎప్పుడు ఉండేదే కదా, పని చూడండి అని అంటాడు దేవా వాళ్ళని కసురుకుంటూ. వాళ్ళు ఏమీ మాట్లాడకుండా పనిచేసుకుంటూ ఉంటారు. మిథున మాట్లాడిన మాటలు దేవాకి గుర్తొస్తూ ఉంటాయి. అంతలో దేవా వాళ్ళమ్మ దేవాకి ఫోన్ చేస్తుంది. రే దేవా, ఇంట్లో సాయంత్రం ఫంక్షన్ ఉంది, త్వరగా వచ్చేయి అని చెప్తుంది. అమ్మా అని ఏదో చెప్పబోతూ ఉంటే, రే నాకు నువ్వేమీ చెప్పొద్దు, నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి. ఈరోజు సాయంత్రం త్వరగా ఇంటికి వచ్చేయి. ఈరోజు ఫంక్షన్ ఉంది మన ఇంట్లో. చాలా సంతోషంగా ఉందిరా నాకు. మీ నాన్నగారు కూడా ఈ ఫంక్షన్కి ఒప్పుకున్నారు. ఇంకేంటి, నాకైతే మాటలు రావడం లేదు తెలుసా. సరే, చాలా పనులున్నాయి, నువ్వు త్వరగా రారా అని ఫోన్ పెట్టేస్తుంది శారద. సరే అమ్మా అని దేవా కూడా ఫోన్ పెట్టేస్తాడు. ఆలోచనలో పడతాడు. అలా కూర్చుంటాడు. అన్నా, ఏమైందన్నా, ఏం ఆలోచిస్తున్నావు అని అంటారు దేవా ఫ్రెండ్స్. ఏం లేదులేరా,
అమ్మ త్వరగా ఇంటికి రమ్మంది, నేను వెళ్తున్నాను, మీరు చూసుకోండి గ్యారేజ్ని అని దేవ అక్కడి నుండి బయలుదేరి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి అందరూ చాలా హడావుడిగా ఉంటారు. రే దేవా, ఏంట్రా త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా అని అంటుంది దేవాని చూసి శారద. సరే అమ్మా అని దేవ రెడీ అవ్వడానికి లోపలికి వెళ్తాడు. మిథున కోసం అంతా చూస్తూ ఉంటాడు. మిథున ఎక్కడా కనిపించదు. మిథున కనిపించకపోయేసరికి మిథున అన్న మాటలు గుర్తొస్తాయి. మీ ఇంట్లో నుంచి, నీ జీవితంలో నుంచి నేను వెళ్ళిపోతున్నాను అన్న మాటలు గుర్తొచ్చి తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా అని అనుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు. అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉంటే మిథున అద్దంలో కనిపిస్తూ ఉంటుంది. దేవాకి ఇష్టం లేదన్నావు, నల్లపూసలు వేయనా అన్నావు కదా, మరెందుకు వచ్చావు, ఎందుకు రెడీ అవుతున్నావు అని అడుగుతుంది. మిథున వంక చూస్తూ దేవా, నిజంగా నాకు ఇష్టం లేదు, ఏదో అమ్మ చెప్పిందని రెడీ అవుతున్నానంతే అని అంటాడు. అమ్మ చెప్పిందని చేయడం కాదు దేవా, నీ మనసాక్షి ఏం చెప్తే అది చెయ్యి అని అంటుంది మిథున. సర్లే, నీ కొటేషన్స్ వినే ఓపిక లేదు కానీ అని తిరిగి చూస్తాడు. మిథున అక్కడ కనిపించదు. అదేంటి, మిథున కాదా, నా భ్రమణ అని అనుకుంటాడు. తనేంటి ఎక్కడ కనిపించడం లేదు, కొంపదీసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందా, వెళ్ళినా వాళ్ళ అమ్మ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళతో వస్తుందిలే అని అనుకుంటూ ఉంటాడు దేవా. దేవా దేవా రెడీ అయ్యావా అని వస్తుంది శారద. రెడీ అవుతున్నానమ్మా అని అంటాడు దేవా. అవును, మిథున కనిపించట్లేదు, అమ్మని అడిగితే అని అనుకుంటూ ఉండగానే దేవా, మిథున వాళ్ళ తరపు వాళ్ళు కూడా వచ్చేసారు, నువ్వు త్వరగా రా అని శారద వెళ్ళిపోతూ ఉంటుంది. దేవా రెడీ అయ్యి హాల్లోకి వస్తాడు. అందరూ కూడా దేవాన్ని చూస్తూ ఉంటారు. దేవా చూపులు మాత్రం మిథునని వెతుకుతూ ఉంటాయి. మిథున ఎక్కడా కనిపించదు. రే, మిథున రాలేదేంట్రా, మిథున ఎక్కడా అని అంటుంది శారద. తెలీదమ్మా అని అంటాడు దేవా. తెలియకపోవడం ఏంట్రా, తను ఇంట్లోనే ఉండాలి కదా అని అంటుంది శారద. ఏమో, నేను వచ్చిన దగ్గర నుంచి కనిపించలేదమ్మా అని అంటాడు దేవా. కనిపించకపోవడం ఏంటి అని శారద లోపలికి వెళ్తుంది మిథున కోసం. మిథున ఎక్కడా కనిపించదు. శారదకి కంగారుగా అనిపిస్తుంది. దేవా దేవా, మిథున కనిపించట్లేదు, మిథున ఎక్కడికైనా వెళ్ళిందా, ఎవరితోనైనా చెప్పిందా అని అడుగుతూ ఉంటుంది. మాకు చెప్పలేదు అని అంటూ ఉంటారు తోటికోడళ్ళు. మిథున వాళ్ళ అమ్మ బామ్మ ఆశ్చర్యంగా చూస్తూ మిథున ఇంట్లో లేకపోవడం ఏంటి అని అంటారు. అదే నాకు అర్థం కావట్లేదు వదిన అని అంటుంది శారద. అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంతలో దేవా, ఒకవేళ మీ ఇంటికి ఏమైనా వచ్చిందేమో ఫోన్ చేసి కనుక్కోండి అని అంటాడు. మా ఇంటికా అని అంటుంది మిథున వాళ్ళమ్మ. అవునండి, ఒకవేళ నా మీద కోపంతో అక్కడికి ఏమైనా వచ్చిందేమో కనుక్కోండి అని అంటాడు దేవా. సరే, ఇప్పుడే ఫోన్ చేస్తాను అని మిథున వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అడుగుతుంది. అక్కడికి రాలేదు అని చెప్తారు. అక్కడికి కూడా వెళ్ళలేదంట, మిథున ఎక్కడికి వెళ్ళుంటుంది అని అంటుంది మిథున వాళ్ళమ్మ. నాకెందుకో కంగారుగా అనిపిస్తుంది అని అంటుంది మిథున వాళ్ళ బామ్మ. మీరేం కంగారు పడకండి, మిథునకేం కాదు, ఎక్కడికైనా గుడికి ఏమైనా వెళ్ళిందేమో, నేను వెతికి తీసుకొస్తాను అని దేవా అక్కడి నుండి వెళ్తాడు. ఏంటి, వాళ్ళింటికి కూడా వెళ్ళలేదు, ఇక్కడ లేదు అంటే తను ఎక్కడికి వెళ్ళినట్టు? నిజంగా నా జీవితంలో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పింది కదా, అందుకే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనుకుందా, ఎక్కడికి వెళ్ళుంటుంది అని బండి మీద తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు మిథునను వెతుకుతూ దేవా. మిథున ఒకచోట కూర్చుని బాధపడుతూ ఉంటుంది. అంతలో కొంతమంది రౌడీలు మిథున దగ్గరికి వచ్చి మిథునని కిడ్నాప్ చేస్తారు. హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. మిథున అరుస్తూ ఉండడంతో మిథున నోటికి కర్చీఫ్ పెట్టి రౌడీలు మిథునని తీసుకువెళ్ళిపోతూ ఉంటారు. మిథునని తీసుకువెళ్ళడం దేవా వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తారు. వెంటనే దేవాకి విషయం చెప్పాలని ఫోన్ చేస్తారు. దేవా ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంట్రా అసలే నేను టెన్షన్లో ఉంటే అని విసుక్కుంటాడు. రే దేవా, ఎవరు మిథున వదిన్ని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నారా అని చెప్తారు. ఏంటి, మిథునని కిడ్నాప్ చేశారా అని అంటాడు దేవా ఆశ్చర్యంగా. ఏ రూట్లో వెళ్తున్నారు అని డీటెయిల్స్ కనుక్కొని మిథునని కాపాడడానికి వెళ్తాడు దేవా. మిథునని ఒక ప్లేస్కి తీసుకువెళ్ళి ఒక గోడౌన్లో కాళ్ళు చేతులు కట్టేసి బంధిస్తారు రౌడీలు. రే, ఎవర్రా మీరు, అసలు నన్నెందుకు కిడ్నాప్ చేశారా, ఎందుకు ఇలా కట్టేశారు, అయినా నా సంగతి మీకు తెలీదు, నేనెవరినో తెలుసా అని మాట్లాడుతూ ఉంటుంది మిథున. ఎవరు మేడం మీరు అని అంటాడు ఒక రౌడీ.
నేనెవరో తెలియకుండానే నన్ను కిడ్నాప్ చేస్తారా? నేను జడ్జి గారి కూతుర్ని. మా నాన్న గురించి మీకు పూర్తిగా తెలియదు. నన్ను ఇలా కిడ్నాప్ చేశారు అని మా నాన్నకు తెలిసిందో మిమ్మల్ని అన్ని కేసుల్లో ఇరికించి మీకు జీవితకాలం శిక్ష పడేలా చేస్తారు. మర్యాదగా నన్ను వదిలేయండి అని అంటూ ఉంటుంది మిథున. రౌడీలందరూ నవ్వుకుంటూ ఉంటారు మిథున మాటలకి. మీరు జడ్జి గారు కూతురని తెలిసే కిడ్నాప్ చేశాం మేడం అని అంటారు. మిథున ఆశ్చర్యపోతూ, అదేంటి నేను ఇంత ఇలా చెప్తున్నా సరే అంత ధైర్యంగా ఉన్నారు వీళ్ళు, అంటే వీళ్ళు మా నాన్నకి భయపడడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎలా తప్పించుకోవాలా అని ప్లాన్లు వేస్తూ ఉంటుంది మిథున. అంతలో దేవ తలుపులు బద్దలు కొట్టుకుంటూ వచ్చి రౌడీలతో ఫైట్ చేసి మిథునని కాపాడుతాడు. మిథున కట్లు విప్పేసిన తర్వాత మిథునని కొట్టబోతాడు. హే, నీకు బుద్ధుందా? ఇలా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతావా? అయినా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ఎక్కడెక్కడో తిరుగుతున్నావేంటి? నిన్ను అసలు ఏం చేసినా తప్పు లేదు అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. హలో, నేనేమైపోతే నీకెందుకు? నేనెక్కడికి వెళ్తే నీకెందుకు? అయినా మనిద్దరికి ఏ బంధము లేదని నువ్వే కదా చెప్పావు, మళ్ళీ ఏంటి కొత్తగా అని అంటుంది మిథున కోపంగా. నిన్ను అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఇంట్లో అందరూ ఎదురు చూస్తున్నారు నీ కోసం, రా అని అంటాడు దేవా. నేను రాను, చెప్పాను కదా మీ ఇంట్లో నుంచి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నానని, నేను ఇంక రాను అని అంటుంది మిథున కోపంగా. మిథున మాట వినదని అర్థం చేసుకుని దేవ కోపంగా మిథున చేపట్టుకుని బండి దగ్గరికి తీసుకువెళ్తాడు. ఎక్కువ కూర్చో అని అంటాడు. నేను రానని చెప్పాను కదా, అయినా నేను ఎడిపోతే నీకెందుకు? అయినా నేను నిన్ను రక్షించమని అడిగానా? మళ్ళీ నీ ప్లేస్లో ఎవరున్నా అలానే చేస్తాను అంటావు. ఇవన్నీ నాకు అవసరమా అని అంటుంది మిథున. హే, ఎక్స్ట్రాలు చేయకుండా బండి మీద కూర్చో అని అంటాడు దేవా. నువ్వు ఎక్స్ట్రాలు చేయకు అని అంటుంది మిథున. అక్కడ అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు అని అంటాడు దేవా. పర్వాలేదు, వెయిట్ చేసి వాళ్ళే వెళ్తారులే అని అంటుంది మిథున. అసలు నిన్ను కాదే, నన్ను నేను అనుకోవాలి. అయినా ఏంటి, నీ మెడలో నల్లపూసలు వేనన్నాను, అందుకే కదా ఇంత సాధించుకుని తింటున్నా. ఇదిగో అని జేబులో నుంచి నల్లపూసల దండ తీసి మిథున మెడలో వేస్తాడు. మిథున ఆశ్చర్యంగా సంతోషంగా అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు హ్యాపీనా అని అంటాడు దేవా. మిథున ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. అయినా నల్లపూసలు జేబులో పెట్టుకుని తిరుగుతున్నావెందుకు అని అంటుంది మిథున. నేనేం తిరగట్లేదు, నీకోసం వచ్చేటప్పుడు మా అమ్మ ఇచ్చింది. మిథున కనబడిన తర్వాత ఈ నల్లపూసలు తన మెడలో వెయ్యి, ముహూర్తం దాటకుండా ఈ నల్లపూసలు తన మెడలోకి చేరేటట్టు చూడు అని చెప్పింది అని అంటాడు దేవా. అయినా ఈ నల్లపూసలు నువ్వు ఇష్టం లేకుండా వేసావు కాబట్టి నాకు ఇష్టం లేదు అని అంటుంది మిథున బెట్టు చేస్తూ. నీకు ఆ రౌడీలే కరెక్టే, ఉండు వాళ్ళని పిలుస్తాను, వాళ్ళని కిడ్నాప్ చేయమని చెప్తాను, వాళ్ళతోనే సంతోషంగా ఉండు. భయ్యా, ఇదిగో మీరే కావాలంట ఈ మేడం గారికి, తీసుకువెళ్ళండి భయ్యా అని దేవా చేతిలో దెబ్బలు తిని కింద పడి బాధపడుతున్న రౌడీలతో చెప్తూ ఉంటాడు దేవా. అమ్మో, ఇంకో కోటింగ్ మా వల్ల కాదు బాబు అని లేచి పరిగెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు రౌడీలు. నీ దెబ్బకి రౌడీలు కూడా పారిపోతున్నారు అని అంటాడు దేవా. మిథున చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. దేవా మిథునని బండిపైన ఎక్కించుకుని మిథునని ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. అలా మిథున మెడలో నల్లపూసలు వేస్తాడు దేవా. ఇది ఇమాజినరీ స్టోరీ అండి, ఊహించి చెప్పిన స్టోరీ మాత్రమే, రియల్ కాదు. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.